సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని తడకల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ దగ్గర షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలతో వేసి ఘనంగా 127వ వర్ధంతి నివాళులర్పించారు. తడకల్ మండల షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్ అధ్యక్షులు ముత్యాల సాయిలు మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కరణి అని తెలిపారు. సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితర మహిళా ఉద్యమకారిణి అన్నారు. ఆమె తన భర్తకు తోడు నీడగా నడవడం మాత్రమే కాక స్వయంగానే ఆమె సామాజిక విప్లవ మాతృమూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పోతుల సంచు, కార్యదర్శి మారుతి, ఉమేష్, అంజీ, జైపాల్, లాల్ కుమార్, అంబాటి సాయిలు, చిలుక రమేష్, జగన్, సాయిలు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సమయంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న రెండు వైపుల వారు జ్యోతిరావు పూలే వయసు 13 సంవత్సరాలు, సావిత్రి వయసు 9 సంవత్సరాలు. ఇద్దరు భార్యాభర్తలు. జై భీములు. అలాగే మీడియా మిత్రులకు కూడా జై భీములు. ఈరోజు ఆధునిక భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా మనం వెనుకబడి ఉన్న తరంలో మహిళలకు కూడా అనుచిత కారణంగా వల్ల వాళ్ళకు అనుకూలపడే సందర్భంలో మన మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు త్యాగానికి మనం మరవలేని రోజు. ఆమె కూడా సంఘ సంస్కర్తగా నిలబడి ఎన్నో సేవలు అందించడం జరిగింది. వెనుకబడిన జనాలకు కూడా ఎన్నో సేవలు అందించి పాఠశాలలు ప్రారంభం చేసి మంచి విద్యను మహిళలను ముందుకు ప్రోత్సహించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కనుక ఈరోజు మనము సావిత్రిబాయి యొక్క ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. తడకల్ మండలంలో సేవక్ సమాజ్ సమితి ద్వారా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా మాకు, ఎందుకంటే వినలేని సేవలు అందించింది. మహిళా లోకానికి చట్టసభలో కానివ్వండి, ప్రతి దాంట్లో మహిళలను ముందుకు తీసుకెళ్తూ ఆమెతో పాత్ర పోషించేందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్. జై భీమ్.